హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ జీవుల మౌలిక ప్రమాణం, ఈ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా నేను నోట్స్గా ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీరు నెక్స్ట్ టెక్స్ట్ బుక్ కూడా చూడాల్సిన అవసరం లేదండి, ప్రతి పాయింట్ కూడా కవర్ చేసి నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెసన్ అనేది చాలా పెద్దది కాబట్టి బయాలజీలో ఉన్నటువంటి 3 లెసన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. సో నేను పార్ట్ 1గా కొన్ని పేజెస్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, కణం. కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్ 1665. 1665లో రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నాడు. కణం అనగా అర్థం చిన్న గది. ఇది సెల్ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. కణాన్ని ఆంగ్లంలో సెల్ అంటాము, ఇది లాటిన్ పదం నుండి వచ్చింది. సెల్ అనేది లాటిన్ భాషా పదము, దీనికి అర్థము చిన్న గది. నెక్స్ట్, బెండు ముక్కలో కణాన్ని రాబర్ట్ హుక్ కనుగొన్నాడు. సో రాబర్ట్ హుక్ ఎందులో కణాన్ని కనుగొన్నాడు అంటే బెండు ముక్క. ఈ బెండు ముక్క అనేది నిర్జీవ కణం. నెక్స్ట్ వన్, స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్నది లీవెన్హాగ్. సో నిర్జీవ కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్, అలా కాకుండా స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్నది ఎవరు అంటే లీవెన్హాగ్. 1674లో లీవెన్హాగ్ సజీవ కణాలను కనుగొన్నారు. నెక్స్ట్, కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్. కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్ 1831. సో కణాన్ని కనుగొన్నది నిర్జీవ కణం అయితే రాబర్ట్ హుక్, అలా కాకుండా సజీవ కణాలను కనుగొన్నది లీవెన్హాగ్, కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్. ఈ ఇయర్స్ కూడా మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించినది పర్కింజే. కణం లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అని పిలుస్తారు. ఈ జీవ పదార్థం అనే పదాన్ని సూచించినది పర్కింజే 1839వ సంవత్సరం. నెక్స్ట్ వన్, కణ సిద్ధాంతం. కణ సిద్ధాంతం అంటే మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అని తెలిపే సిద్ధాంతమే కణ సిద్ధాంతం. సో మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇవి రెండూ కూడా కణాలతోనే నిర్మితమవుతాయి. కణం అనేది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అని చెప్పేదే కణ సిద్ధాంతము. ఈ కణ సిద్ధాంతాన్ని రూపొందించినది స్లీడన్ మరియు స్వాన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కణాలన్నీ కూడా పూర్వం ఉన్నటువంటి కణాల నుంచి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని రూపొందించినది విర్కోవ్. 1855లో ఈయన ఈ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో ఈయన సిద్ధాంతం ప్రకారం కణాలన్నీ కూడా పూర్వం ఉన్న కణాల నుంచి ఉద్భవిస్తాయి. నెక్స్ట్ పాయింట్, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని కనుగొన్న సంవత్సరం 1940. నెక్స్ట్ పాయింట్, సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారి తీసినది భూతద్దం. సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారి తీసినది భూతద్దం. నెక్స్ట్ వన్, కణం జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏది అంటే కణం. ఈ కణాల సంఖ్యను బట్టి జీవులు అనేవి 2 రకాలు. అవి ఏకకణ జీవులు మరియు బహుకణ జీవులు. ఏకకణ జీవులు అంటే ఒకే కణం మొత్తం జీవిని ఏర్పరుస్తుంది. సో ఇందులో ఒక కణం మాత్రమే ఉంటుంది. సో ఈ కణమే జీవికి సంబంధించిన అన్ని చర్యలను అదే నిర్వర్తిస్తుంది. సో ఏకకణ జీవులకి ఎగ్జాంపుల్స్ అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం, బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా ఏకకణ జీవులు. సో వివిధ జీవక్రియలు అయినటువంటి విసర్జన కావచ్చు, రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు, అన్నీ కూడా ఇందులో ఒక కణం మాత్రమే నిర్వర్తిస్తుంది. నెక్స్ట్ వన్, బహుకణ జీవులు. ఈ బహుకణ జీవులు అనేవి అనేక కణాల సమూహాలుగా ఏర్పడి
వివిధ పనుల కోసం ఉపయోగపడేవి. సో బహుకణ జీవులు అంటే ఇందులో అనేక కణాలు కలిసి సమూహాలుగా ఏర్పడి కణజాలాలను ఏర్పరుస్తాయి. ఈ కణజాలాలు అనేవి అవయవాలు తిరిగి జీవులుగా ఏర్పడడం జరుగుతుంది. సో ఈ బహుకణ జీవులకి ఎగ్జాంపుల్స్ శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులు. సో ఇందులో వివిధ క్రియలను నిర్వర్తించడానికి వివిధ కణాంగాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో ఉండే కణాలు. మన మానవ శరీరంలో ఉండేటువంటి కణాలు రక్త కణాలు, నెక్స్ట్ నునుపు కండర కణాలు, నాడీ కణం, అస్థి కణం, అండం, శుక్రకణం, కొవ్వు కణం. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉండేటువంటి కణాలు. నెక్స్ట్ అమీబాలోని కణాలు ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అమీబా అనేది ఎప్పుడూ కూడా తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇది ఇందాక చెప్పుకున్నట్లు ఏకకణ జీవి. కణాంగాలు అన్నీ కలిసి కణం అనే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. సో కణం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే వివిధ కణాంగాలు కలిసి కణం అనేది ఏర్పడుతుంది. కణంలోని ప్రతి కణాంగం కణంలోని కొత్త పదార్థాన్ని తయారు చేయడం, కణం నుండి వ్యర్థాలను తొలగించడం వంటి విధులను నిర్వర్తిస్తాయి. కణంలో కొన్ని కణాంగాలు అయితే ఉంటాయి. ఆ కణాంగాలు అనేవి కొత్త పదార్థాన్ని తయారు చేయడానికి లేదా కణం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కణంలోని భాగాల గురించి డిస్కస్ చేద్దాం. కణంలో ఉండేటువంటి భాగాలు ప్లాస్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం. కణంలోని భాగాలు ప్లాస్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం. సో ఇప్పుడు ప్లాస్మా పొర గురించి డిస్కస్ చేద్దాం. ప్లాస్మా పొరనే కణత్వచం అని కూడా పిలుస్తారు. సో ప్లాస్మా పొరకే మరొక పేరు కణత్వచం. కణంలోని పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసే పొర ప్లాస్మా పొర. కణంలో ఉన్నటువంటి పదార్థాన్ని బాహ్య వాతావరణం నుంచి వేరు చేయడానికి తోడ్పడేటువంటి బాహ్య పొరనే ప్లాస్మా పొర లేదా కణత్వచం అని పిలుస్తాము. కణం లోపలికి బయటికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని, నిష్క్రమణను ఇది అనుమతిస్తుంది. అందుకే దీన్ని పారగమ్య త్వచం లేదా విచక్షణ స్తరం అని అంటారు. సో ప్లాస్మా పొరకి పారగమ్య త్వచం లేదా విచక్షణ స్తరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ప్లాస్మా పొర అనేది తన గుండా అన్ని పదార్థాలను లోపలికి ప్రవేశించనీయదు. కొన్ని పదార్థాలను మాత్రమే లోపలికి అనుమతిస్తుంది, కొన్నింటిని అనుమతించదు. సో ఈ గుణం ఉండడం వలనే ప్లాస్మా పొరను పారగమ్య త్వచం లేదా విచక్షణ స్తరం అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకు వ్యాపన ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. సో కణం లోపలికి కార్బన్ డయాక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ దేని ద్వారా వెళ్తుంది అంటే కణత్వచం ద్వారా. ఏ ప్రక్రియ ద్వారా వాయువుల రవాణా జరుగుతుంది అంటే వ్యాపన ప్రక్రియ. నెక్స్ట్ వన్, కణాల బాహ్య వాతావరణంలో కణం లోపల పోలిస్తే కార్బన్ డయాక్సైడ్ గాఢత తక్కువగా ఉంటుంది. సో కణానికి బయట ఉన్నటువంటి వాతావరణంతో పోలిస్తే కణం లోపల కార్బన్ డయాక్సైడ్ గాఢత అనేది తక్కువగా ఉంటుంది. సో కణం లోపల ఆక్సిజన్ గాఢత తగ్గినప్పుడు వ్యాపన ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ లోనికి ప్రవేశిస్తుంది. సో ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ల రవాణాకు తోడ్పడే ప్రక్రియ ఏది అంటే వ్యాపన ప్రక్రియ. నెక్స్ట్ నీరు. ఈ నీరు అనేది వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ద్రవాభిసరణ అని పిలుస్తారు. వర్ణాత్మక పారగమ్య త్వచం అంటే ప్లాస్మా త్వచం. సో ప్లాస్మా త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ద్రవాభిసరణ అని పిలుస్తారు. ఈ ద్రవాభిసరణకి ఇంకొక డెఫినేషన్ ఏమిటి అంటే వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపు నీటి నికర వ్యాపనాన్నే ద్రవాభిసరణ అంటారు. సో సింపుల్గా చెప్పాలి అంటే ద్రవాభిసరణ అంటే అల్ప గాఢత ప్రదేశం నుంచి అధిక గాఢత ప్రదేశం వైపు నీరు లేదా ద్రావణం అనేది సరఫరా కావడం.
నీరు లేదా ద్రావణం అనేది ఎప్పుడూ కూడా అల్ప గాఢత ఉన్నటువంటి ద్రావణం నుంచి అధిక గాఢత ఉన్నటువంటి ద్రావణం వైపుకే ప్రయాణిస్తుంది. సో ఈ విధంగా అల్ప గాఢత నుంచి అధిక గాఢతకు వెళ్ళడాన్నే ద్రవాభిసరణ అని పిలుస్తారు. అది కూడా పారగమ్య త్వచం ద్వారా. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అది హైపోటోనిక్ ద్రావణం, ఐసోటోనిక్ ద్రావణం, హైపర్టోనిక్ ద్రావణం. ఫ్రెండ్స్, హైపోటోనిక్ ద్రావణం, ఈ హైపోటోనిక్ ద్రావణంలో కణాన్ని ఉంచినప్పుడు కణం అనేది ఉబ్బుతుంది. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని గ్రహిస్తుంది. అటువంటి ద్రావణాన్నే అల్పగాఢత ద్రావణం అంటాము. సో అల్పగాఢత ద్రావణంలో ఉంచినప్పుడు కణం అనేది ఉబ్బుతుంది. సో దీనికి రీజన్ ఏమిటి అంటే కణం చుట్టూ ఉన్నటువంటి నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఎక్కువగా ఉండడం వల్ల కణం అనేది నీటిని గ్రహిస్తుంది. సో నీటిని గ్రహించినప్పుడు కణ పరిమాణం అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా కణం అనేది ఉబ్బుతుంది. నెక్స్ట్ 1 ఐసోటోనిక్ ద్రావణం. ఈ ఐసోటోనిక్ ద్రావణంలో కణం అనేది అదే పరిమాణంలో ఉంటుంది. ఎందుకంటే కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమం యొక్క నీటి గాఢత కణంలోని నీటి గాఢతకు సమానంగా ఉంటే నీటికి కణత్వచం గుండా నికర కదలిక అనేది ఉండదు. అందువల్ల ఆ ద్రావణాన్ని సమగాఢత ద్రావణం అంటారు. సో ఐసోటోనిక్ ద్రావణం అంటే సమగాఢత ద్రావణం. సో కణం లోపల ఉన్నటువంటి పదార్థం గాఢత, కణం బయట ఉన్నటువంటి నీటి గాఢత రెండు కూడా సమానంగా ఉంటే అప్పుడు కణం అనేది నీటిని గ్రహించడం కానీ కోల్పోవడం కానీ జరగదు. సో అందుకే ఇక్కడ ఎటువంటి కదలిక అయితే ఉండదు. సో దీన్నే సమగాఢత ద్రావణం అని పిలుస్తాము. నెక్స్ట్ 1 హైపర్టోనిక్ ద్రావణం. ఈ హైపర్టోనిక్ ద్రావణంలో కణం అనేది కుంచుకుపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువగా ఉంటే కణం అనేది ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోతుంది. అటువంటి ద్రావణాన్ని హైపర్టోనిక్ ద్రావణం అని పిలుస్తాము. సో కణాన్ని ఆవరించి ఉండే మాధ్యమంలోని నీటి గాఢత అనేది కణం లోపల ఉన్నటువంటి నీటి గాఢత కంటే తక్కువగా ఉన్నప్పుడు కణం అనేది నీటిని కోల్పోతుంది. కాబట్టి కణం కుంచుకుపోతుంది. ఆ ద్రావణాన్నే హైపర్టోనిక్ ద్రావణం అని పిలుస్తారు. నెక్స్ట్ 1 గుడ్డు పైపెంకు అనేది దేనితో తయారై ఉంటుంది అంటే కాల్షియం కార్బోనేట్, CaCO3. గుడ్డు పైపెంకు అనేది కాల్షియం కార్బోనేట్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్ గుడ్డు ఉబ్బడానికి కారణం ద్రవాభిసరణ ప్రక్రియ. నెక్స్ట్ మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడానికి కూడా కారణం ద్రవాభిసరణ ప్రక్రియ. సో గుడ్డు ఉబ్బడానికి కారణము, నెక్స్ట్ మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడానికి కారణం ద్రవాభిసరణ ప్రక్రియ. నెక్స్ట్ 1 కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడికి వ్యాపనం ముఖ్యమైనది. కణం జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడికి ముఖ్యమైనది వ్యాపన ప్రక్రియ. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నట్లు ప్లాస్మా పొర అనేది కణం చుట్టూ ఉంటుంది. సో కణ త్వచాన్నే మనం ప్లాస్మా పొర అని కూడా అంటాము. ఈ ప్లాస్మా పొర అనేది మృదువైనది. ఇది దేనితో తయారవుతుంది? ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్లాస్మా పొర దేనితో తయారవుతుంది అంటే లిపిడ్లు మరియు ప్రోటీన్లు. లిపిడ్లు అంటే కొవ్వులు. సో లిపిడ్స్ మరియు ప్రోటీన్స్తో ప్లాస్మా పొర అనేది తయారవుతుంది. కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారము ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోనికి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియను ఎండోసైటాసిస్ అని అంటారు. సో ఎండోసైటాసిస్ అంటే ఏమిటి అంటే కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణం వెలుపల గల ఆహార పదార్థాన్ని చుట్టుముట్టి కణంలోనికి గ్రహిస్తుంది. సో దీన్నే ఎండోసైటాసిస్ అంటారు. ఈ ప్రక్రియ ఎందులో ఉంటుంది అంటే అమీబా. ఏకకణ జీవి అయినటువంటి అమీబా ఆహారాన్ని
ఏ పద్ధతి ద్వారా గ్రహిస్తుంది అంటే ఎండోసైటాసిస్. నెక్స్ట్ వన్ కణకవచం. ఈ కణకవచం అనేది మొక్కలు మాత్రమే కలిగి ఉంటాయి. సో జంతువుల చుట్టూ ఆవరించి ఉన్నటువంటి త్వచాన్ని కణత్వచం అని అంటాము. సో మొక్కలలో అయితే ఈ కణత్వచం చుట్టూ మరొక పొర అయితే ఉంటుందండి. దీనినే కణకవచం అని పిలుస్తాము. సో మొక్కలలో మాత్రమే ఈ కణకవచం అనేది ఉంటుంది. సో ఈ కణకవచం అనేది ప్లాస్మా పొర వెలుపల అయితే ఉంటుంది. మొక్కల కణకవచం సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సో కణకవచం దేనితో నిర్మితమై ఉంటుంది అంటే సెల్యులోజ్. కణత్వచం లేదా ప్లాస్మా పొర అయితే లిపిడ్లు మరియు ప్రోటీన్స్తో తయారవుతుంది. కణకవచం అయితే సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోజ్ అనేది ఒక సంక్లిష్ట పదార్థం అండి. ఇది మొక్కలకు దృఢత్వాన్ని ఇస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏమిటి అంటే ఇక్కడ మొక్క కణాలు అనేవి జంతు కణాల కంటే ఎక్కువ వేడిని కానీ వాతావరణ పరిస్థితులను కానీ తట్టుకోగలవు. ఎందుకు అంటే ఈ మొక్క కణాల చుట్టూ కణకవచం ఉంటుంది. ఈ కణకవచం ఉండడం వల్ల మొక్కలు జంతు కణాల కంటే ఎక్కువ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతాయి. అంతేకాకుండా ఈ కణకవచం అనేది వీటికి దృఢత్వాన్ని కూడా ఇస్తుంది. నెక్స్ట్ వన్ కణద్రవ్య సంకోచం. కణద్రవ్య సంకోచం అంటే సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణంలోని పదార్థాలు కుంచుకుపోవడం లేదా సంకోచం చెందుతాయి. దీనినే కణద్రవ్య సంకోచం అని పిలుస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనము కేంద్రకం గురించి డిస్కస్ చేద్దాం. కేంద్రకం అనేది కణం మధ్యలో ముదురు రంగు కలిగినటువంటి గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణం. సో కణం మధ్యలో దాదాపుగా మధ్యలో ఉంటుందండి కేంద్రకం అనేది. సో ఇది గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణం. కణాలను రంజనం చేయడానికి ఉపయోగించే ద్రావణాలు సాఫ్రనిన్, మిథిలిన్ బ్లూ. సో కణాలను రంజనం చేసినప్పుడు మాత్రమే మనకు ఈ కేంద్రకం అనేది కనిపిస్తుంది. సో కణాలను రంజనం చేయడానికి ఉపయోగించే ద్రావణాలు సాఫ్రనిన్, మిథిలిన్ బ్లూ. కేంద్రకాన్ని ఆవరించి 2 పొరల కేంద్రక త్వచం ఉంటుంది. సో కణాన్ని ఆవరించి కణత్వచం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా కేంద్రకాన్ని ఆవరించి కూడా 2 పొరలు ఉంటాయి. వాటినే కేంద్రక త్వచాలు అని పిలుస్తారు. ఈ కేంద్రకంలో ఉండే కడ్డీల వంటి నిర్మాణాలనే క్రోమోజోమ్లు అని అంటారు. కేంద్రకంలో కడ్డీల వంటి నిర్మాణాలు ఉంటాయండి. వాటిని క్రోమోజోమ్లు అంటారు. ఇవి ఎప్పుడు కనిపిస్తాయి అంటే కణ విభజన సమయంలో. కణం అనేది విభజన చెందేటప్పుడు ఈ క్రోమోజోమ్లు అనేవి మనకు కనిపిస్తాయి. సో క్రోమోజోమ్ల గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూస్తే ఇవి డిఎన్ఏ రూపంలో ఉంటాయి. క్రోమోజోమ్లు డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో తయారవుతాయి. సో క్రోమోజోమ్లు ఏ విధంగా తయారవుతాయి అంటే డిఎన్ఏ మరియు ప్రోటీన్స్ ఈ రెండింటితో క్రోమోజోమ్లు అనేవి నిర్మితమవుతాయి. కణాలను నిర్మించడానికి అవసరమైన సమాచారాన్ని డిఎన్ఏ అణువులు కలిగి ఉంటాయి. సో డిఎన్ఏ అణువులు దేనిని కలిగి ఉంటాయి అంటే కణాలను నిర్మించడానికి అవసరమైనటువంటి సమాచారం. డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలు జన్యువులు. నెక్స్ట్ కణ విభజన సమయంలో డిఎన్ఏ అనేది క్రోమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుంది. కణ విభజన జరిగే సమయంలో డిఎన్ఏ ఏ రూపంలో ఉంటుంది అంటే క్రోమాటిన్ అనే పదార్థంలో భాగంగా ఉంటుంది. ఈ క్రోమాటిన్ పదార్థం అనేది చిక్కుబడిన దారం లాంటి పదార్థం అండి. కణ విభజన సమయంలో ఇది క్రోమోజోమ్లుగా ఏర్పడుతుంది. ఈ క్రోమాటినే కణ విభజన సమయంలో క్రోమోజోమ్లుగా మారుతుంది. కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించేది ఏది అంటే కేంద్రకం. కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించేది కేంద్రకం. ఎందుకు అంటే కేంద్రకంలోనే క్రోమోజోమ్లు అనేవి ఉంటాయి. సో కణ విభజన జరుగుతుంది కాబట్టి కణ ప్రత్యుత్పత్తిలో ప్రధాన పాత్ర వహించేది కేంద్రకం.
కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేంద్రక త్వచం ఆధారంగా కణాలను 2 రకాలుగా విభజించారు. అవి ఏవో చూద్దాం. కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలు 2 రకాలు. అవి కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాలు. కేంద్రక పూర్వ కణాలు అంటే కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అని అంటారు. సో కేంద్రక పూర్వ కణాలలో కేంద్రక త్వచం అనేది ఉండదు. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. సో కేంద్రక పూర్వ కణాల పరిమాణము 1 నుంచి 10 మైక్రోమీటర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియ జరిపే కేంద్రక పూర్వ బ్యాక్టీరియాలలోని పత్రహరితం త్వచయుత కోశాలను కలిగి ఉంటుంది. ఒక క్రోమోజోమ్ని కూడా కలిగి ఉంటుంది. సో కొన్ని బ్యాక్టీరియాలు అనేవి కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. బ్యాక్టీరియాలు వేటికి ఎగ్జాంపుల్ అంటే కేంద్రక పూర్వ కణాలు. సో బ్యాక్టీరియాలలో కేంద్రక త్వచం అనేది ఉండదు. నెక్స్ట్ వన్, నిజ కేంద్రక కణాలు. నిజ కేంద్రక కణాలు అంటే ఇందులో కేంద్రక త్వచం అయితే ఉంటుంది. కేంద్రక త్వచం కలిగిన కణాలనే నిజ కేంద్రక కణాలు అంటారు. నిజ కేంద్రక జీవులలో కణద్రవ్య కణాంగాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్, ప్లాస్టిడ్లతో సంబంధం ఉండదు. ఈ నిజ కేంద్రక కణాలలో ప్లాస్టిడ్లు అనేవి ఉండవు. వీటి యొక్క పరిమాణం, నిజ కేంద్రక కణాల పరిమాణం 5 నుంచి 100 మైక్రోమీటర్లు. నిజ కేంద్రక కణాలలో క్రోమోజోమ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. కణం కణత్వచంచే ఆవరించబడిన ప్రాంతాన్ని కణద్రవ్యం అంటారు. ఇది ప్లాస్మా పొర లోపల ఉండేటువంటి పదార్థము. కణము కణత్వచంచే ఆవరించబడిన ప్రాంతాన్ని కణద్రవ్యం అంటారు. సో ఇది ప్లాస్మా పొర లోపల ఉండే పదార్థం. ఇక్కడ కణం అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది ప్లాస్మా పొర. సో దీని లోపల ఉండేటువంటి మొత్తం ప్రాంతాన్ని కణద్రవ్యం అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం కణాంగాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ కణాంగాలలో ఏ అంశాలు వస్తాయి అంటే అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టము, రిక్తికలు, లైసోజోమ్లు, ప్లాస్టిడ్లు ఇవన్నీ కూడా వస్తాయి. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో నేను 2 పార్ట్స్గా డివైడ్ అయితే చేశానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను చేసినటువంటి హార్డ్ వర్క్కి ఫలితం అయితే ఉంటుంది. ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.